హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో 2 రకాల స్వీట్స్ చూపిస్తున్నానండి. చాలా బాగుంటాయి, హెల్తీ కూడా. ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి ఇవి. కాబట్టి కంప్లీట్గా చూసి 2 రెసిపీస్ని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. 2 రోజుల నుంచి 3 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి, పాడవకుండా. ఇక్కడ ముందుగా హెల్దీ స్వీట్ రెసిపీకి ఇంట్లో పల్లీలు పాలు ఉంటే సరిపోతుందండి చేయడానికి. హెల్దీ కూడా, పిల్లలకు రోజు ఒక ప్యాకెట్ చొప్పున ఇచ్చినా ఎంతో హెల్దీ. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో పిల్లలకి ఇంట్లో తినడానికైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ అయిన ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఇవి పచ్చి పల్లీలు కాబట్టి నేను ఇక్కడ రోస్ట్ చేసుకుంటున్నానండి. మీరు కనుక ఫ్రై చేసుకున్న పల్లీలు ఉంటే డైరెక్ట్గా చేసేయచ్చు రెసిపీ. నేను పచ్చి పల్లీలు తీసుకున్నాను కాబట్టి వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టు పల్లీలు మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు పడుతుందండి. లోపల కూడా బాగా వేగాలి. స్వీట్ అనేది అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా. ఇలా చూడండి, మొత్తం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లారాలండి. చల్లారినాక వీటిపైన పొట్టు తీసి పెట్టుకోవాలన్నమాట. కంప్లీట్గా చల్లారినాక మాత్రమే పొట్టు అనేది ఈజీగా వస్తుంది. చూడండి, నేను కంప్లీట్గా చల్లారినాక పొట్టు తీసినాక చూపిస్తున్నాను. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలు. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1.25 కప్పు పాలు వేసుకుంటున్నాను. 1 కప్పు పల్లీలకి 1.25 కప్పు పాలు వేసుకోవాలన్నమాట. కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి వేయించిన పల్లీలను వేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా పాలల్లోకి వేసేసుకోవడమే. ఇలా వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలల్లో కొంచెం పల్లీలు ఉడకాలన్నమాట. పాలు అనేది కొంచెం దగ్గర పడాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. అంతలోపు మనకు పాలు అనేది కూడా కొంచెం దగ్గర పడతాయన్నమాట. చూడండి, ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు పాలు అనేది ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు మనకు రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టేసుకుందాము. ఆ కడాయిలోకి 1 కప్పు పల్లీలు తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం పడుతుందండి. బెల్లం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పంచదారతో అయినా చేసుకోవచ్చు. నేను హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ బెల్లంనే వాడుతున్నాను. 1/2 కప్పు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరగాలి. మనకు ఎలాంటి పాకం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగే వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలన్నమాట. జస్ట్ బెల్లం కంప్లీట్గా కరిగిపోతే సరిపోతుందన్నమాట. మీరు కావాలంటే పంచదార వేసుకుంటే ఇలా కరిగించిన అవసరం లేదండి, డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు యాడ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా, దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ ఇది కంప్లీట్గా చల్లారిపోయింది కదా, దీన్ని ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకుందాం. దీంట్లో పల్లీలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదండి, అలానే వేసుకుంటే పల్లీలు అనేది తొందరగా మెత్తగా అవ్వవు. కాబట్టి నేను ఓన్లీ పల్లీలను వేసుకొని పాలను సపరేట్గా ఇలా కప్పులోకి తీసేసుకుంటున్నాను. వీటిని కూడా యూజ్ చేస్తాము, కానీ ఇప్పుడు కాకుండా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఆ పాలను వేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లీలను ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే మొత్తం పాలు వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్మూత్ పేస్ట్ లాగా రావాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము గ్రైండ్ చేసుకున్న కంప్లీట్ పేస్ట్ను వేసేసుకోవాలి. పాలు మాత్రం అన్నీ పడతాయండి దాంట్లోకి. మనం ఇంకా వాటర్ కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. పాలు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా పేస్ట్ అంతా వేసుకున్నాక మనం బెల్లం నీళ్ళు కరిగించుకున్నాం కదా, వాటిని ఒక స్ట్రైనర్ ద్వారా వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే ఈజీగా వచ్చేస్తుందన్నమాట. ఇలా వడగట్టుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ బెల్లం పాకం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. ఇది మెయిన్ ప్రాసెస్ అండి. ఇది దాదాపు 5 నుంచి 10 నిమిషాల వరకు పడుతుంది కూడా. టైం ఎక్కువే పడుతుంది, కానీ పూర్తిగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చినాక ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక పెట్టారనుకోండి అడుగు పట్టేస్తుంది. కాబట్టి మీడియం టు లో ఫ్లేమే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లోకి 1 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకుంటున్నాను, మంచి టేస్ట్ కోసము.
అలాగే దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి. కంపల్సరీగా కలపడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది పల్లీది కదా, అడుగు పడుతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి. చూడండి మినిమం 5 నిమిషాలు అయింది. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. నెయ్యి అనేది మీరు స్టార్టింగే వేయొద్దండి. అలా వేశారనుకోండి దగ్గర పడడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చి ఇలా కలర్ వచ్చాక మాత్రమే మీరు మధ్యలో 2 టీ స్పూను నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఇక్కడ పావు కప్పు నెయ్యి పట్టిందండి. ఎవరికైనా పడుతుంది. పావు కప్పు మినిమం వేసుకోవాలి నెయ్యిని. స్వీట్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి అనేది కూడా హెల్తీ కదా, మామూలుగా అయితే పిల్లలు తినరు కాబట్టి ఇలా వేసుకుంటే బాగుంటుంది. చూడండి మనం చేస్తూ ఉండగానే ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటట్టు వస్తుంది అంటే మనకు రెడీ అయిపోయినట్టే. దాదాపుగా నెయ్యి కూడా కంప్లీట్ అయిపోయిందండి. పావు కప్పు నెయ్యి పట్టింది. ఇప్పుడు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందంటే మనకు రెడీ అయిపోయినట్టే. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ప్లేట్కి కూడా మనము నెయ్యిని అప్లై చేసుకోవాలండి, లేదంటే అతుక్కుపోతుంది. కాబట్టి ఇలా నెయ్యి అప్లై చేసుకొని ఈ ప్లేట్లోకి వేసుకోవాలి. అదే ప్యాన్లో ఉంచితే కనుక మనకు అడుగుకు కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతుంది. కాబట్టి ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకున్నాక కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం చల్లారాలి కాబట్టి చల్లారనికే టైం పడుతుంది. కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఇప్పుడు మీకు 1 అవర్ తర్వాత చూపిస్తాను. కన్సిస్టెన్సీ అనేది కూడా కొంచెం గట్టిపడింది, అలాగే పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ బటర్ పేపర్స్ తీసుకుంటున్నానండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాను. వీటిలోకి ఇప్పుడు కొంచెంగా తీసుకొని దాంట్లో పెట్టుకొని ఇలా ప్యాకెట్ లాగా చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఏంటి చాక్లెట్ లాగా ఉంది అనేసి కూడా ఇష్టంగా తింటారండి. కాబట్టి పిల్లలకు కూడా రోజు ఒకటి చొప్పున ఇచ్చినా చాలా హెల్దీ. పిల్లలే కాదండి పెద్దలు కూడా ఎవరైనా తినొచ్చు. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా టేస్ట్ అయితే. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇలా బటర్ పేపర్లో అన్నీ పెట్టేసుకున్నాను, ఒక్కొక్కటిగా రెడీ చేసుకొని. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత క్వాంటిటీ పెట్టేసుకుంటే పిల్లలకు ఒక ప్యాకెట్ అనేది పర్ఫెక్ట్గా రోజుకు ఒకటి సరిపోతుంది. ఇలా మొత్తం ప్యాక్ చేసుకున్నాను. వీలైనంత వరకు మొత్తం ప్యాక్ చేసుకున్నాను. ఇలా అన్నీ ఒకేసారి చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి. మీరు ఇలా ప్యాక్ చేయకుండా ఒక స్టీల్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నా కూడా పర్వాలేదండి. బయట పెట్టుకుంటే 2 డేస్ 3 డేస్ వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే 15 డేస్ నుంచి 20 డేస్ వరకు ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్యాకెట్స్ని మనం డైరెక్ట్గా ఇలానే ఇచ్చేయచ్చు పిల్లలకి. ఇది మనము బటర్ పేపర్లో పెట్టాం కాబట్టి అతుక్కుంటుందేమో అన్న టెన్షన్ కూడా అవసరం లేదండి. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది తినడానికి కూడా. మీరు కావాలంటే ఇంకొంచెం తగ్గించి పెట్టుకోవచ్చు. కాకపోతే మినిమం ఇంత తింటే చాలా మంచిది కాబట్టి నేను ఇంత పెట్టాను. మీ క్వాంటిటీని బట్టి మీ పిల్లలు తినేదాన్ని బట్టి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని నేను ఒక స్టీల్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. స్టీల్ బాక్స్ అనే కాదండి, గాజు సీసాలో అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. నచ్చిందా అండి? స్వీట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన రెండో స్వీట్ రెసిపీ, హెల్దీ అయిన రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. మరి అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే స్వీట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. అలాగే వీటిని మనము వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు కూడా, అంత బాగుంటుంది. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్వీట్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకునే ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్టీ అయిన ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు రవ్వ వేసుకుందాము. రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు కదండి, అది సూజీ అని కూడా అంటారు. రవ్వ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ దీంట్లోకి 1/4 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి ఎందుకంటే జస్ట్ బైండింగ్ కోసం అండి. మీరు కావాలంటే హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, అలా అయినా వస్తుంది. అలాగే 1/2 కప్పు పంచదార తీసుకుంటున్నాను. 1 కప్పు రవ్వకి 1/2 కప్పు పంచదార అనేది స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా 3 వేసుకున్నాక ఒకసారి ఈ 3ంటిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక నెక్స్ట్ మళ్ళీ దీంట్లోకి
అలాగే మన స్వీట్ బైట్స్ అనేది మంచి ఫ్లేవర్ రావాలి అంటే కొద్దిగా ఇలాచి పొడి వేసుకుంటున్నానండి, 1/2 టీ స్పూన్. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, ఏ స్వీట్లో అయినా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని. అలాగే 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల బైట్స్ అనేది మంచి టేస్టీగా ఉంటాయండి, కాబట్టి తప్పకుండా వేసుకోండి. మామూలుగా అయితే నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు మాత్రమే యాడ్ చేశాను. ఇలా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక 1 కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మన ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట. వాటర్ అనేది ఒకేసారి వేయొద్దండి, ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కన్సిస్టెన్సీని చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది. నాకు ఇక్కడ 3/4 కప్పు వాటర్ సరిపోయాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. రవ్వ అనేది పూర్తిగా నానుతుందనమాట, అందుకని పక్కన పెట్టేసుకుందాం. నేను ఇక్కడ 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. గట్టిగా అయింది కొద్దిగా బ్యాటర్ అనేది. రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొద్దిగా గట్టిగా అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా వంట సోడా వేస్తున్నాను. వంట సోడా కూడా కంపల్సరీగా వేసుకోండి, బైట్స్ అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే మన కన్సిస్టెన్సీ అనేది కూడా కొద్దిగా గట్టిగా అయింది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. అలాగే మనం ఇవి వేసాక ఒకసారి మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుతామో అలా 1 నిమిషం పాటు బాగా కలపాలండి. అప్పుడు మనకు ప్లఫీగా వస్తాయి, లోపల కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట బైట్స్ అనేది. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కూడా ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో వేసుకుంటే మనకు చేసుకోవడం ఈజీగా ఉంటుందండి. ఆయిల్ కొంచెం మీడియం హీట్ అవ్వాలి, మరీ ఎక్కువ హీట్ అవ్వద్దు. చూడండి ఈ విధంగా బబుల్స్ రావాలి. కొంచెం వేసి చూస్తే ఆయిల్ రెడీ అయిపోయింది కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకోవాలి. మనం వడలు ఎలా వేసుకుంటామో అలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం వేసుకున్నాక వెంటనే వాటిని స్పూన్తో కలపొద్దండి. ఒక 30 సెకండ్స్ తర్వాత నెమ్మదిగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తిప్పుకోవాలి. మీరు వేయగానే వెంటనే చెంచా పెడితే కనుక ఇవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, బ్రేక్ అవుతాయి. కాబట్టి వెంటనే పెట్టొద్దండి. ఒక 30 సెకండ్స్ తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అలా అయితేనే లోపల వరకు వేగుతాయి అన్నమాట. ఎప్పుడు హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లోనే ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మంచి కలర్ వచ్చిందంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఆయిల్ తక్కువే పడుతుంది. ఇలా అన్నింటినీ ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్లు ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలానే వేసుకోవాలి. మళ్ళీ అన్నీ వేసుకున్నాక మనకు కావాల్సినంత వేసుకోవచ్చండి. సైజ్ అనేది ఇంతే అని ఏం కాదు, మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజులో వేసుకోవచ్చు. ఇవి కూడా మంచి కలర్ వచ్చాక ఇలా ఆయిల్లోంచి తీసేసి పేపర్లోకి వేసేసుకోవడమే, టిష్యూ పేపర్లోకి వేసేసుకోవడమే. వీటికి ఆయిల్ అస్సలు పట్టదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి చూస్తుంటేనే యమ్మీగా ఉంది, చాలా బాగుంటాయి. వారం రోజుల వరకు వీటిని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే బయటకి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు స్నాక్ లాగా వీటిని చేసుకున్నారనుకోండి, పిల్లలకు తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఆయిల్ అనేది కూడా మనకు చెయ్యికి ఎక్కడ అంటుకోవట్లేదు. చాలా ఈజీగా చేసుకునే రెసిపీని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. పైనేమో క్రిస్పీగా లోపలనేమో సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.